అత్యవసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాల ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ ఎండియు డ్రైవర్స్ హెల్పర్స్ ఆదివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆశీలమెట్ట, ద్వారకా నగర్ జంక్షన్, డాబా గార్డెన్స్, ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం, ఉమెన్స్ కాలేజ్, గొల్లెలపాలెం మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, డ్రైవర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు సతీష్, ఆదిబాబు, అధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా తెలిసిందే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 మంది రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి, ఆ లబ్ధిదారులకు సంబంధించి రేషన్ సప్లై విషయంలో జరుగుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని అక్రమాలను కూడా అరికట్టాలి. ముఖ్యంగా వారికి గడప వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలకి మేలు చేయడంతో పాటు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి, ఆ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కుటుంబాలకి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఆ వ్యవస్థ ద్వారా నాణ్యమైన రేషన్ సరుకుల్ని ఆ 1,50,00,000 మంది కుటుంబాలకి కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థపై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేయడంతో పాటు ఈరోజు అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజల దురదృష్టవశాత్తు అత్యాశకు పోయి తీసుకున్న నిర్ణయాల వల్ల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో కానీ, వారు ఇచ్చిన హామీల విషయంలో కానీ అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ పాటుపెడుతూ ఏ కార్యక్రమం గురించి మాట్లాడినా సరే గత ప్రభుత్వాన్ని నిందించడం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేద ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల వారికి జరిగిన మేలుని గుర్తు చేసే ప్రతి అంశాన్ని కూడా ఏదో రకంగా రూపుమాపాలి. ఆ రూపుమాపే క్రమంలో ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజలకు నష్టం జరిగినా, ఆ వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినా మాకేం పర్వాలేదు, మాకు కావాల్సింది మా రాజకీయ ప్రయోజనాలు అనే ధోరణిలో ఈరోజు ఈ రేషన్ వెహికల్స్ సంబంధించి రద్దు చేస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఈ రేషన్ జీవోని విడుదల చేయడం జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో 3,600 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి మహిళలు పడుతున్న కష్టం, 1,50,00,000 రేషన్ కార్డు, ఈ 18,500 మంది పొట్టను కొట్టడం ఏంటి? ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తా ఉంది. పడిపోయి ఇంకా ఈ ఉండే వ్యవస్థలన్నీ కూడా రద్దు చేస్తే మీ గ్రాఫ్ పాతాళం తొక్కేశారు. ఇప్పటికే యాంటీ ఎన్కంబరెన్సీ డెవలప్మెంట్ మీ యొక్క ఎమ్మెల్యేల గ్రాఫ్ చూసుకుంటే 51 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెడితే గెలవరని చెప్పేసి కొన్ని సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా తప్పులు చేస్తా ఉన్నారు, ఇంకా తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు. ఇది ఆపాలి, రివోక్ చేయండి, ఈ జీవోని రివోక్ చేయండి తప్పు ఇమీడియట్ గా. మా మీద కక్ష సాధించుకోవాలనుకుంటే మా మీద కక్ష సాధించుకోండి. బట్ నాట్ ఆఫ్ ద పువర్ పీపుల్. ఎవరో వీళ్ళు యూత్, ఆ యువతని 18,500 మంది కుటుంబాలు రక్షించుకుంటున్నారు. ఇందాక మా కేకే రాజు గారు చెప్పారు, 52 లక్షల రూపాయలు వారికి సీఎం రిలీఫ్ గా అందించారన్నమాట. అది వాళ్ళ యొక్క ఔదార్యం అన్నమాట. కరోనాలో ఇంటింటికి వెళ్ళి రేషన్లు అందించారు, భయపడేవారు పైకి రావడానికి మహిళలు. అలాంటి సమయంలో కరోనాని ఎదుర్కొని 8 మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎంయూడీ వెహికల్స్ డ్రైవర్స్. సతీష్ లేదు, ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఉపాధి కల్పించి